యోనులు మారి పుట్టి సచ్చి పుట్టి చస్తే ఒక్కసారి ఇప్పుడు ఈ మానవ జన్మ వచ్చింది, దీన్ని వృధా చేసుకోవద్దు, దీన్ని పాపం పాలు చేసుకోవద్దు, పిసినాడితనం చేయొద్దు, లోభితత్వం చేయొద్దు, రాక్షస గుణాలు కలిగి ఉండొద్దు, సత్యము ధర్మము దానము ధర్మము అటువైపు పోవాలి. అట్లా వచ్చింది మానవ జన్మ. మానవ జన్మ ఇప్పుడు ఉన్నటువంటి అందరు మహాత్ములే గొప్పవాళ్ళు, కానీ గుణాల వల్ల వాళ్ళ చేష్టల వల్ల అధోగతి పాలై వినాశనం, తనకు తాను వినాశనం చేసుకొని గతి పాలై మళ్ళీ 83 లక్షల జీవరాశుల కిందికి వెళ్ళిపోతున్నాడు మనిషి. వీటి కారణం ఎవరు లేకపోవడము, గురువు అనేటువంటి వారు లేకపోవడం. కాబట్టి అట్లా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం. ఆ మహాలక్ష్మిని సంపాదించి 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 రెక్కలిరిసి దొక్కలిరిసి కాళ్ళిరిసి చివరికి లక్ష్మీమాతను బాత్రూమ్లల్లా మరుగుదొడ్లల్లా ఎక్కడ గాయాలను దేశాన్ని దోచుకొని పందికొక్కుల్లాగా ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి ధనలక్ష్మిని అమ్మవారిని ఏడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి గురువుగారు అనేవారు ఏమని అంటే, మా అందరికి చాలామంది కూడా చెప్పిన, మా అందరికీ 20,000 వేలు ఇచ్చి శారదాంబ యాత్ర తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టరా అని చెప్పి అంటే, అందరూ ఒకటి 10,000 మిగిల్చుకొచ్చుకోండు, ఒకటి 18,000, ఒకటి 20కి 20 తెచ్చుకోండు, ఒకటి ఇది చేసుకోండు. నేను మాత్రం మొత్తం ఖర్చు పెట్టచ్చు, ఇంకా 5,000 ఎక్స్ట్రా. ఈ పైసలు తింటాడు మనిషి, పైసలు తింటాడు ఎప్పుడు పైసలు విలువ తెలియదు అని చెప్పి నన్ను అనేసరికి 4 నవ్వీరు అనమాట. నేను తిట్టింది రైట్. దాచుకున్నాళ్ళు ఎన్నెన్ని ఉన్నాయంటే నాకేమో మీరే ఉంచుకోరని చెప్పి ఇది చెప్పింది గురువుగారు. వాళ్ళు అట్టే పెట్టుకున్నారు. ఆ తర్వాతకి మేము పోయేసినాక 1 సంవత్సరం తర్వాత చెప్పిండు, రాత్రి 2 గంటలకు పాలు తీసుకుంటుంటే పౌర్ణమి రోజు ఆయన చెప్పిండు అనమాట. రైట్, ధనలక్ష్మిని పొందే అటువంటి వాడు ఎవడు ఎరికైనారా, ఖర్చు పెట్టే వాడికే ధనాన్ని పొందే అవకాశం ఉంది, లేకుంటే వాడు కర్మఫాలు అవుతాడు అని చెప్పి. ఎవడైతే దాన ధర్మాలకు ఆధ్యాత్మికకు ఖర్చు పెట్టడో వాడు కర్మ చేస్తున్నాడు రా, కర్మలు మోస్తున్నాడు, ధనం సంపాదించి అని చెప్పినాడు గురువుగారు. కాబట్టి నువ్వు గొప్పనివిరా అని చెప్పి ఆయన నేను వినంగా ఎప్పుడూ అనలేదు, నేను లేనప్పుడు అనేదట గురువుగారు. వాడొక్కడంటే చాలరా మొత్తాన్ని ఇది చేయగలుగుతాడు అని చెప్పి అనేది. అంటే గురువులు అనేటువంటి వాళ్ళు మన ముందర ఏది